హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనిక్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఆబ్స్టేషన్. రీసెంట్గా నేను ఒక పేషెంట్కి సర్జరీ చేశాను. సర్జరీ ఎందుకు చేశానంటే పేషెంట్ ఏజ్ వచ్చి అరౌండ్ 40 ఇయర్స్ ఉంది. ఆ పేషెంట్ మెయిన్ కంప్లైంట్స్ వచ్చి పొట్టలో ఏమైనా బాగా బరువు ఎక్కువైపోయింది, పాస్ పోవడం కష్టంగా ఉంది, బాత్రూమ్ సరిగ్గా రావట్లేదు. ఈ 3 కంప్లైంట్స్తో వచ్చారు. నేను ఎగ్జామిన్ చేసినప్పుడు పేషెంట్కి అనేది అబ్డామిన్ బాగా పెద్దగా డిస్టెండ్ అయిపోయింది, అంటే గడ్డలాగా అనిపించింది అబ్డామిన్. ఆ గడ్డ అనేది ఇక్కడ వరకు ఉంది, గడ్డ చాలా పెద్ద గడ్డ. స్కాన్ చేసి చూస్తే ఆ గడ్డ అనేది యూట్రస్ నుంచి వస్తుంది, అంటే గర్భసంచి నుంచి వస్తుంది. మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, ఈ ఫైబ్రాయిడ్స్ అనేది ఉంటే యూట్రస్ నుంచి ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. అలా అని ప్రతి ఒక్క గర్భసంచి ఫైబ్రాయిడ్స్ అనేది బ్లీడింగ్ రావాలని ఏం లేదు. ఈ ఫైబ్రాయిడ్స్ అనేది చాలా టైప్స్ ఉంటాయి. ఈ పేషెంట్, ఈ పర్టికులర్ పేషెంట్కి ఈ ఫైబ్రాయిడ్ అనేది సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్, అంటే గర్భసంచి అవుటర్ సైడ్ నుంచి వచ్చింది. ఆ గర్భసంచి సైజు మాత్రం నార్మల్గా ఉంది. మీరు ఈ ఫోటోలో చూడొచ్చు ఎంత సైజుగా ఉందో. ఈ పేషెంట్కి ఈ ఫైబ్రాయిడ్ సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్ ఉండడం వల్ల ఆ పేషెంట్కి అనేది ఏ లక్షణం అంటే బ్లీడింగ్ లక్షణాలు ఏం లేవు. ఓన్లీ ఫైబ్రాయిడ్స్ అనేది పెద్దగా గ్రాడ్యువల్గా పెద్దదవడం వల్ల ప్రెషర్ సిమ్టమ్స్ అంటారు. ఈ ప్రెషర్ అనేది మా పేగుల మీద పడడం వల్ల బాత్రూమ్ సరిగ్గా రాకపోవడం, లేకపోతే బ్లాడర్ మీద, అంటే యూరినరీ బ్లాడర్ మీద పడడం వల్ల పాస్ పోవడం డిఫికల్టీగా ఉండడం, ఈ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క ఫైబ్రాయిడ్ అనేది ఓవర్ బ్లీడింగ్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఈ పేషెంట్ అనేది ఎప్పటి నుంచో ఈ ప్రెషర్ సిమ్టమ్స్తో ఉంది. ఈ ప్రెషర్ సిమ్టమ్స్ నెగ్లెక్ట్ చేయడం వల్ల యూట్రస్ అనేది సైజ్ అనేది బాగా పెద్దదైంది. కాబట్టి ఎప్పుడన్నా కానీ మీకు హెల్త్ పేషెంట్గా ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కానీ, ఏమన్నా నార్మల్ యాక్టివిటీస్ నుంచి డివియేట్ అయ్యి కొద్దిగా ఏమైనా డిస్టర్బెన్స్ అనిపించినప్పుడు వెంటనే మీకు కన్సర్న్ డాక్టర్ దగ్గర చూపించుకొని దాని ముందే ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ముందుగానే రెక్టిఫై చేసుకోవచ్చు. ఇది వాళ్ళ టాపిక్. మరిన్ని టాపిక్స్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.